కడపలో 10,000 కుటుంబాలకు P4 పద్ధతిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ తెలిపారు. కడపలో ఆర్థికంగా సామాజికంగా ఉన్న పెద్దలు మార్గదర్శిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇక కడప నగరంలో భవన అనుమతుల కోసం ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని అన్నారు. నగర ప్రజలకు ఇలాంటి సమస్యలు కాల్ సెంటర్ అదేవిధంగా పురమిత్ర యాప్ ద్వారా పరిష్కరిస్తామని మనోజ్ కుమార్ వివరించారు. P4 సంబంధించి మన హానరబుల్ సీఎం గారు P4 పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే పీపుల్ కూడా పక్కన సాటి మన రాష్ట్రవాసులకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంచి ఐడియాలజీతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. దీనికి గాను సుమారుగా మన కడప టౌన్లోనే 10,000 పైగా కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారు, ఎక్కువ పావర్టీలో ఉన్నారు అన్న వాళ్ళని, వీళ్ళ కోసము మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఈ మార్గదర్శిస్ అన్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం ఏదో డబ్బు సహాయం అన్నదే కాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆ పావర్టీలో నుంచి ఆ బ్యాక్వర్డ్నెస్ నుంచి తీసి కొంచెం పైకి తీసుకొని రావాలి వాళ్ళని అన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు. ప్రభుత్వం యొక్క ప్లాన్ ప్రకారము ముందరకు వెళ్తూ ఉంటుంది. తప్పకుండా మార్గదర్శిగా రావడానికి, అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము. సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున ఎన్రోల్ చేసుకోండి, ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇస్తే మంచిది. వాళ్ళ అవసరం తగ్గట్టుగా కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు, ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు, లేదా కొంచెం ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు. ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి వాళ్ళు చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనోపాధి చేసుకోగలుగుతారు. సో ఇలా ఏదైనా కావచ్చు. అది ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ, మెడికల్ చదివే విద్యార్థి కానీ, స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి కూడా ఒక కడప జిల్లా